మామిడికాయ పులిహోర. దీనికోసం ముందుగా 1 లేదా 1.5 మామిడికాయని పులుపుని బట్టి తురుము పెట్టుకోవాలి. తర్వాత అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని ఒక బేసిన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టి ఆయిల్ వేసి వేడైన తర్వాత ముందుగా పోపు గింజలు, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే గుప్పెడు కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ పోపు అంతా ఒకసారి వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే అర చెంచా వరకు ఇంగువను కూడా వేసుకొని పోపంతా ఒకసారి వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మామిడి తురుమును అన్నంలో వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పోపును కూడా ఇందులో వేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇదంతా అన్నానికి పట్టేలాగా కలుపుకుంటే మనకి మామిడికాయ పులిహోర రెడీ అయినట్టే. చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.